పెద్దపల్లి ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క హామీ ఇచ్చారు. కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా చూస్తాం, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు తర్వాత ఎంపీ వంశీకృష్ణ ఎమ్మెల్యేను అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ పెద్దపల్లిలో జరిగినటువంటి ఆ దుర్మార్గుడు వాడిని అసలు యాక్చువల్గా వాడిని కండకండాలుగా కోసిన పాపం లేదు అంటా ఉన్నారు పబ్లిక్ అంతా కూడా. వాడిని నడి రోడ్డు మీద ఉడురు తీసినా కానీ పాపం లేదు. 6 ఏళ్ల చిన్నాలపైన అక్కడ అత్యాచారం చేసి హత్య చేసిండు ఆ దుర్మార్గుడు. వానికి దానికి సంబంధించి అప్పటికప్పుడే శిక్ష పడాలి కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మంత్రులు చొరవ తీసుకుంటామని చెప్తున్నటువంటి మాటను ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడికి వెళ్ళిండ్రు వాళ్ళు. పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అయితే కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద చిన్నారిపై అఘాయిత్యం జరిగిన ప్రాంతాన్ని ఆదివారం మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయ రామారావు తర్వాత మక్కాన్ సింగ్ ఠాకూర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇట్లుంటుంది నిజంగా. ఇట్లా అంటే బాధితులకు అండగా నిలవాలి, 100% అండగా నిలుస్తామని చెప్పేసి వాళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ తర్వాత ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ చెప్తున్నటువంటి మాట. ఈ పని ఎన్నడూ చేయలేడు కాక ఇటువంటిది పెద్ద పెద్ద ఘటనలు జరిగితే కూడా కనీసం మాట్లాడలే.